గురువు లేకపోయినా గురువు కోసం తపించిన శిష్యుడు. తన ప్రతిభను తానే మలచుకున్న వీరుడు. కాని చివరికి న్యాయానికి బలైపోయినవాడా? లేదా అన్యాయానికి గురైనవాడా? అతడే ఏకలవ్యుడు. ఏకలవ్య పరిచయం. నిషాద రాజు హిరణ్యధనుస్సు కుమారుడు ఏకలవ్యుడు. రాజవంశం కాదు, క్షత్రియ గురుకులం కాదు. కాని అతని హృదయంలో ఒకే కోరిక: విలువిద్య నేర్చుకోవాలి. ద్రోణాచార్యుని ఆశ్రమానికి రాక ఏకలవ్యుడు ద్రోణాచార్యుని ఆశ్రమానికి వచ్చాడు. వినయంగా తల వంచి అడిగాడు, గురువుగారు, నాకు కూడా విద్య నేర్పించండి. కాని సమాధానం కఠినంగా వచ్చింది: నువ్వు క్షత్రియుడు కాదు, నా శిష్యుడవ్వలేవు. గురువు విగ్రహం, అసలైన గురుభక్తి. ఆ మాటలు ఏకలవ్యుని ఆపలేదు. అతను అడవిలో ద్రోణాచార్యుని మట్టి విగ్రహం నిర్మించాడు. ఆ విగ్రహమే గురువు. అడవే గురుకులం. తపస్సే శిక్షణ. రోజూ సాధన, రాత్రింబవళ్లు అభ్యాసం. గురువు లేని శిష్యుడు, కాని అపార గురుభక్తి, అసాధారణ ప్రతిభ. కాలం గడిచింది. ఏకలవ్యుడు అర్జునునికే సమానంగా, లేదా అర్జునునికంటే గొప్ప విలువిద్యగాడయ్యాడు. ఒకరోజు పాండవులు అడవిలో వేటకు వచ్చారు. కుక్క అరుస్తూ వచ్చి నోరు తెరవలేకపోయింది. బాణాలు నోటిలో. అందరూ ఆశ్చర్యపోయారు. ద్రోణుడి ప్రశ్న: శిష్యుడు ఎవరు? ద్రోణాచార్యుడు అడిగాడు. నీ గురువు ఎవరు? ఏకలవ్యుడు తల వంచి అన్నాడు, మీరు. మీ విగ్రహమే నా గురువు. ఆ మాటలు ద్రోణుడి హృదయాన్ని కలచివేశాయి. గురుదక్షిణ బొటనవేలు. ద్రోణుడు అన్నాడు, నాకు గురుదక్షిణ కావాలి. ఏకలవ్యుడు సందేహం లేకుండా అన్నాడు, ఏమి కావాలి గురువుగారు? సమాధానం గర్జనలా పడింది: నీ కుడి చేతి బొటనవేలు. ఒక్క క్షణం ఆలోచించలేదు. ఏకలవ్యుడు తన బొటనవేలు కోసి గురువుకి అర్పించాడు. న్యాయమా? అన్యాయమా? అర్జునుడు శ్రేష్ఠుడిగా ఉండాలనే కారణమా? వంశపారంపర్య భేదమా? లేదా గురుపక్షపాతమా? ఏకలవ్యుడు ఓడిపోయాడా? లేదా చరిత్రలో అమరుడయ్యాడా? అతని త్యాగమే మనల్ని ఇంకా ప్రశ్నిస్తోంది. ఏకలవ్య ఎవరు? ఏకలవ్యుడు ఓడిపోయిన వీరుడు కాదు. అతను ఓడిపోయేలా చేసిన వ్యవస్థకు నిలువెత్తు ప్రశ్న. గురువు లేని శిష్యుడు, కాని అత్యున్నత గురుభక్తికి ప్రతీక. మీ అభిప్రాయం ఏమిటి? ఇది న్యాయమా? అన్యాయమా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని పౌరాణిక